30 అడుగులు డెప్త్కి వెళ్తే స్క్వేర్ ఫీట్ 30 రూపాయల పైన అమ్మే గ్రానైట్ పడుతుంది. దీంతో మీ కళ నెరవేరుతుంది సార్. చాలా సంతోషం అయ్యా. ఏంటి మావయ్య గారు, గ్రానైట్ పడిందంట? అవునయ్యా, ఇప్పుడే ఇంజనీర్ గారు చెప్పారు. ఇంజనీర్ గారు ఇప్పుడు చెప్పారేమో గానీ నా తమ్ముడు ఎప్పుడో చెప్పాడు ఈ బంజర్లో గ్రానైట్ పడుతుందని. అప్పుడు నేను చెప్పాను, పర్వాలేదురా మావయ్యగా, ఇచ్చిన సీనా తోట తిరిగి తీసుకుని క్వారీనే కట్నంగా ఇస్తారని కదరా తమ్ముడు? అవునన్నా. ఇది డబ్బు కోసం తవ్విన క్వారీ కాదు, వీళ్ల పిల్లల చదువుల కోసం తవ్విన క్వారీ. దయచేసి దీని జోలికి రావద్దు. చూడండి మావయ్య గారు, ఈ లేబర్ వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించకండి. వీళ్ళకి ఇంత దూరంలో అన్నం పెడితేనే మీకు ఈ పట్టు పంచ, ఇంత దూరంలో నీళ్లు పెడితేనే ఈ పట్టు కండువ. వీళ్ళకి కత్తులు బాంబులు ఇచ్చి వెనక్కి తిప్పుకోవాలి కానీ పాలకులు బలపాలు ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకోకూడదు. అందరూ మీలా అనుకోబట్టే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా ఉన్న రాయలసీమ రాళ్లసీమగా మారింది. భారతదేశం గర్వించదగ్గ రాజకీయవేత్తలు పుట్టింది ఇక్కడ. భారతదేశం గర్వించదగ్గ ఎంతో మంది మేధావులు, కవులు, కళాకారులు పుట్టింది ఇక్కడే. కానీ వాళ్ళ గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు. పలా రెడ్డి గారు బాంబులు బాగా విసురుతారట, పలా నాయుడు గారు కత్తులు బాగా రువుతారట అని ఫ్యాక్షనిస్టుల గురించి మాట్లాడుకుంటున్నారు. రాయలసీమ నుంచి పెళ్లి సంబంధం చేసుకోవాలంటే భయం, ఏదో బాంబులకు తాళిగడుతున్నట్టు. మారాలి, ఈ పద్ధతి మారాలి. మా క్వారీ ఆదాయంతో ఈ కూలీల పిల్లలందరూ బాగా చదువుకొని దేశ నలుమూలల్లో డాక్టర్లుగా, ఇంజనీర్లుగా అత్యున్నత స్థాయిలో ఉండాలి. ఫ్యాక్షనిస్ట్ గురించి మాట్లాడుకునే మన ప్రాంతంలో ఇక నుంచి హ్యూమనిస్టుల గురించి మాట్లాడుకోవాలి. మీరొక్కరే ఈ పద్ధతిని మార్చేస్తారా? ఎంత పెద్ద ఉద్యమైనా ఒక్కడుగుతోనే మొదలవుతుంది, ఎంత పెద్ద పెను తుఫాన్ అయినా ఒక్క చినుకుతోనే ప్రారంభమవుతుంది. ఈ రోజు మేము ఒక్కడమే, కానీ కొన్నేళ్ల తర్వాత ఈ క్వారీ మీద చదువుకునే మేధావులు ఎందరో. బావా, మా ఆస్తిని అడుగు, రాసిస్తాం. మా ఆశ అన్నాడు, ఇవ్వలేం. వెళ్ళండి. వయసులో చిన్నవాడువైన వాస్తవాలు మాట్లాడావు, వెళ్ళి వస్తాం. రేయ్, ఆడపిల్లనిచ్చిన వాళ్ళం కొంచెం శాంతంగా చెప్పాల్సిందిరా. చాలా శాంతంగా చెప్పాను నాన్న, ఇంతకంటే శాంతంగా చెప్పడం నాకు